ఎందుకంటే అబ్బాయిలను అమ్మాయిలు ఏం అర్థం చేసుకోరు. అదే ఆంటీలు అనుకో, మనం ఏం చెప్పకున్నా అన్నీ అర్థం చేసుకుంటారు. ఆంటీలే నచ్చుతారు. చెప్పురా. ఎక్కర్రా. అబ్బా తిరిగి తిరిగి కాళ్ళు నొత్తున్నాయి గాని రూమ్ మాత్రం అస్సలుకే దొరుకుతలేదురా. నిజంగా సరేరా, కానీ ఇప్పుడు మాత్రం పోన్రా, రేపు పొద్దున పోతా. సరేరా పోతా. సరేరా. లోపల ఉన్నారా ఎవరన్నా? ఉన్నాం. హలో, ఎవరు మీరు? ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఏంటి? రూమ్ రూమ్ కోసం వచ్చినండి. ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్ ఉందని చెప్పిండు, అయితే చూద్దామని వచ్చిన. రూమ్ ఖాళీ ఉందా? రూమ్ ఉంది గాని ఇంతకీ నీకు పెళ్ళి అయిందా? వామ్మో, బ్యాచులర్ అంటే రూమ్ ఇయ్యదు కావచ్చు. నాకు పెళ్ళయిందని చెప్తా. నాకు పెళ్ళయిందండి. నేను పెళ్ళైన వాళ్ళకు రూములు ఇయ్యా. ఎందుకు? అది అంతే. పెళ్లి కాని వాళ్ళకు రూమ్ ఇయ్యరా? అయ్యో, నాకు పెళ్లి కాలేదండి. నేను ఏదో బట్టిగానే అన్నా. నమ్మచ్చా? నమ్మచ్చండి. సరే సరే, రూమ్ రెంట్ అయితే 3000 నెల నెలకు ఖచ్చితంగా ఇవ్వాలి. సరే అండి. సరే సరే, పోయి రూమ్ చూసుకోపో. సరే. అరే రూమారా, దొరికిందిరా. మంచిగానే ఉంది. మంచిగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా అంటే. పిల్లగా ఏంది గట్ల చూస్తాను? ఏం లేదండి, ఏం లేదు. చెప్పు, పర్వాలేదు, నేనేం అనుకోనులే. అబ్బా, ఏందండి ఇంత హాట్గా ఉన్నారు?
చూస్తేనే పిచ్చెక్కుతుంది. ఏయ్ ఏంది మీది మీది కత్తన్నావు? సారీ అండి, సారీ. అయినా నువ్వు ఈ రోజే వచ్చి నీ మాటలతోటి నన్ను మాయేద్దాం అనుకుంటానవా? చిచ్చి అదేం లేదండి, మీరు నిజంగానే చాలా హాట్గా ఉన్నారు. అయినా అంకుల్ చాలా అదృష్టవంతుడు. ఎందుకు? మీలాంటి చందమామని పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకే. అయ్యో ఏమైందండి, సడన్ గా ఫేస్ డల్ అయింది? ఏమైందంటే ఏమని చెప్పాలి? నాకు పెళ్ళైనాక సంవత్సరానికే మా ఆయన చచ్చిపోయిండు. అయ్యో సారీ అండి, మీరేం బాధపడుకుర్రి, నాకు తెలియక అడిగినా, సారీ. పర్వాలేదండి. పాపం ఆంటీ ఫీల్ అయినట్టుంది. పరమేష్ ఆ చాయ్ పెట్టినా తాగుదురా. అత్తన్నా. చాయ్ తీసుకో. సారీ అండి. పర్వాలేదు. అవును గాని ఇంతకీ నీకు లవర్ ఉందా? చిచి లవరా? లేదండి. ఎందుకు లేరు? నువ్వు బాగానే ఉన్నావు కదా. బాగానే ఉన్నా, కాకపోతే నాకు అమ్మాయిలు నచ్చరు, ఓన్లీ ఆంటీలే నచ్చుతారు. ఆంటీలే నచ్చుతారా? ఎందుకలా? ఎందుకంటే అబ్బాయిలను అమ్మాయిలు ఏం అర్థం చేసుకోరు. అదే ఆంటీలు అనుకో, మనం ఏం చెప్పకున్నా అన్నీ అర్థం చేసుకుంటారు. అబ్బో ఏంటి ఆ మాటలు? నీ మాటలతోటే ఆంటీలను పడేసేటట్టే ఉన్నావు కదా. అంటే ఆల్రెడీ మీరు పడిపోయినట్టున్నారుగా. చీపో. ఏమైందండి మీకు? ఎందుకు తలకాయ పట్టుకుని కూర్చున్నారు? ఏమో పరమేశు, తలకాయ బాగా నొత్తాంది. అవునా, మరి మసాజ్ చేయమంటారా? ఏంది నీకు మసాజ్ చేసుడు కూడా వచ్చా? ఏంటి చెయ్యడం వచ్చా? జెండు బొమ్మ ఎక్కడుంది? లోపలుంది. నేను చేసే మసాజ్ తోని మీ తలనొప్పి దెబ్బ పోతుంది. ఇవ్వటూరి Z